హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చక్కటి రుచికరమైన బెండకాయ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు ఒక పావు కిలో తీసుకోండి, ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి, గింజలు తీసేసి. శనగపిండి ఒక 3 స్పూన్లు తీసుకోండి, బియ్యపిండి ఒక 2 స్పూన్లు, ఉప్పు రుచికి తగినంత తీసుకోండి, నిమ్మకాయ ఒక హాఫ్ కట్ చేసి పెట్టుకోండి, కారం 1 స్పూను. ఇప్పుడు మనం ఈ బెండకాయల్ని గింజలు లేకుండా ఇలా మనం చిన్న బెండకాయలు అయితే మనం వాటిని ఒకటిగా ఇలా పొడవుగా కట్ చేసుకోవచ్చు. కొద్దిగా పొడవుగా ఉంటే బెండకాయల్ని హాఫ్ కట్ చేసి ఇలా పొడవుగా గింజలన్నీ తీసేసి కట్ చేసుకోండి. ఇది మనకి చక్కటి పకోడీ లాగా చాలా బాగుంటుంది. స్నాక్ ఐటమ్ లాగా కూడా తినొచ్చు. ఇవి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఈ బెండకాయ ముక్కల్ని ఇలా పొడవుగా గింజలు తీసేసి కట్ చేసి పెట్టుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనకి అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు కానీ మరీ ఎక్కువగా శనగపిండి వేసుకోకూడదు. ఒక 2 స్పూన్లు శనగపిండి, 1 స్పూన్ బియ్యపిండి, అలాగే రుచికి తగినంత ఉప్పు తగినంత వేసుకోండి. దీంట్లోనే మనం కారం కూడా వేసుకోవాలి. దీంట్లో మనం ముందుగా ఈ పిండి మొత్తం కూడా బెండకాయ ముక్కలకి కలిసేలాగా వేసుకోండి. లైట్గా వాటర్ వేసుకోండి, మరీ ఎక్కువగా వేసుకోకూడదు. ఇది మనం ముద్దలాగా కాకుండా లైట్గా వాటర్ వేసుకొని బెండకాయ ముక్కలకి అక్కడక్కడ శనగపిండి పట్టేలాగా కలుపుకోండి. ఇప్పుడు మనం నిమ్మకాయ రసాన్ని ఈ విధంగా మనం వేసుకోవాలి. కావలసిన వారు ఆమ్చూర్ పౌడర్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా మనం ఈ బెండకాయ ముక్కలన్నిటికి కూడా కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ శనగపిండి, బియ్యపిండి ఈ మిశ్రమాలన్నీ కూడా బెండకాయలకి పట్టే వరకు చక్కగా కలుపుకోండి. మరీ జారుగా మాత్రం కలుపుకోకూడదు. మనం ముక్కలుగా పకోడీలాగా వేసుకునే విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆయిల్ హీట్ ఎక్కింది. దీంట్లో మనం ఒకటొకటిగా ఈ బెండకాయ పకోడీలని ఈ విధంగా విడివిడిగా వేసుకోవాలన్నమాట. దీంట్లో ఇది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని కలుపుతూ లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ ఫ్రై చేసుకునేటప్పుడు మనం కొద్దిగా కలుపుతూ ఉండాలి, మాడకుండా. ఈ విధంగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక పేపర్ నాప్కిన్లో ఈ పకోడీని అంతా కూడా ఆయిల్ పీల్చుకుంటుంది కాబట్టి పేపర్ నాప్కిన్లో వేసుకోండి. ఇప్పుడు మనకి ఇవి రెడీ అయిపోయినాయి. ఇవి చక్కటి స్నాక్ ఐటమ్ అన్నమాట. ఇది సాంబార్ ఉన్నప్పుడు కానీ లేదా చారు కానీ మనం రైస్తో సర్వ్ చేసుకున్నప్పుడు స్నాక్ ఐటమ్ లాగా తినొచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు. ఇది ఎంతో రుచికరమైన ఈ బెండకాయ పకోడీని మీరు కూడా తయారు చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.